ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న రాధాకిషన్ రావును కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిన్న తొలి రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా రాధాకిషన్ రావును ప్రశ్నించారు. రాధాకిషన్ రావు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో డబ్బులు రవాణా చేసినట్లు గుర్తించారు. అలాగే ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్ రావు ఆధారాలను ధ్వంసం చేయడంలో రాధాకిషన్ రావు కూడా సహాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు రాధాకిషన్ రావు రాజకీయ నాయకులవే కాకుండా ప్రైవేటు వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల ధ్వంసానికి రాధాకిషన్ రావు 4 హోంగార్డుల్ని 2 ఎలక్ట్రీషియన్లని తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఆ 4 హోంగార్డులు ఎలక్ట్రీషియన్లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారణ చేస్తున్నారు. ఆ రోజు ఎస్ఐబి ఆఫీస్ కు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుతో పాటు ఎంతమంది అధికారులు వచ్చారని దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఇక మరోవైపు నల్గొండకు చెందిన 2 కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని సైతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు ప్రణీత్ రావు దగ్గర నుంచి ఒక్కరొక్కరుగా అరెస్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. రాధాకిషన్ రావుకి సంబంధించి ఒక 4 హోంగార్డుల్ని 2 ఎలక్ట్రీషియన్లను కూడా తీసుకువచ్చి ఎస్ఐబి కార్యాలయంలో అక్కడున్న ఆధారాలను ధ్వంసం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? ఈరోజు రెండో రోజు రాధాకిషన్ రావుని కస్టడీలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు బృందం విచారిస్తుంది. నిన్న 6 గంటల పాటు విచారించి కొన్ని కీలకమైన అంశాలు రాధాకిషన్ రావు నుంచి రాబట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రణీత్ రావుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిజల్ట్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని తేలడంతోనే ఇక రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఇద్దరు కలిసి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న ఆధారాలన్నింటిని కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి కూడా స్కెచ్ చేశారు. అందులో భాగంగా రాధాకిషన్ రావు కూడా చాలా కీలకంగా వివరించాడు. ఆయన పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పేసి దర్యాప్తు సంస్థ గుర్తించింది. అయితే ఆ 4వ తేదీన డిసెంబర్ 4వ తేదీన రాధాకిషన్ రావుతో పాటు కొంతమంది 4 హోంగార్డులని, అదేవిధంగా 2 ఎలక్ట్రీషియన్లను కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా కంప్యూటర్స్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి ముందుగా సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత లోనికి ప్రవేశించి వీరందరూ కూడా మొత్తం ఆధారాలని ధ్వంసం చేసినట్టుగా దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే హోంగార్డుల స్టేట్మెంట్ కూడా నిన్నటి నుండి రికార్డ్ చేస్తున్నారు. ఎంతమంది ఎస్ఐబి కార్యాలయానికి ఆ రోజు వచ్చారు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న కూడా ఎస్ఐబి కార్యాలయంలోనే ఉన్నట్టు ఆ దర్యాప్తు బృందం అనుమానిస్తుంది. కాబట్టి వీరి పాత్ర కూడా ఎంతవరకు ఉంది దీంట్లో అని చెప్పేసి దర్యాప్తు బృందం ఆధారాలు సేకరిస్తుంది. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఇంకా మరోవైపు రాధాకిషన్ రావుకి సంబంధించి 7 రోజుల కస్టడీ ఉంది కాబట్టి నిన్న మొదటి రోజు ముగిసింది. ఈరోజు రెండో రోజు కూడా ఉదయం 8 గంటల నుంచే రాధాకిషన్ రావుని అడ్వకేట్ సమక్షంలో విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ అంతా వీడియో రికార్డ్ చేస్తున్నారు. అయితే రాధాకిషన్ రావు ముఖ్యంగా కరీంనగర్, నల్గొండ, ఇటు మహబూబ్ నగర్కి డబ్బుల రవాణాలో టాస్క్ ఫోర్స్ వాహనాలు వాడినట్టు గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా డ్రైవర్స్ ఎవరు, ఆ వెహికల్స్ తీసుకెళ్ళింది ఎవరు, ఎవరికి డబ్బులు అందించారు, ఇంకా ప్రైవేట్ వ్యక్తులే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్ని కూడా రాధాకిషనే తయారు చేసి ప్రణీత్ రావుకి అందించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. వారెవరు, ఎక్కడి నుండి ఎందుకు చేయాల్సి వచ్చింది, వారి వివరాలని ఎందుకు తెలుసుకున్నారు, వారిని ఎవరికి ఇచ్చారనే దానిపైన పూర్తి ఆధారాలని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకిషన్ రావు విచారణకు సహకరిస్తున్నాడు. పూర్తిగా జరిగిందంతా కూడా విచారణ బృందానికి తెలియజేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఆదేశాల మేరకే మేము పనిచేశామని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా సంచలన విషయాలు పోలీసులు ప్రస్తావించారు. ఇక ఇప్పుడు 7 రోజుల్లో ఈ ట్యాపింగ్కి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండలో పనిచేస్తున్న 2 కానిస్టేబుల్లను కూడా దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ 4 టీంలు 4 దిక్కులుగా పనిచేశారు. భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ వీళ్ళంతా కూడా టీంలుగా ఏర్పడి పనిచేశారు కాబట్టి పూర్తి ఆధారాలను రాబట్టే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది ప్రస్తుతానికి.
రైట్ సురేష్, అయితే 7 రోజుల కస్టడీలో ఒక రోజు ముగిసిపోయింది, ఇంకా 6 రోజుల కస్టడీ ఉంది. ఇప్పటికే ఆయన విచారణలో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో డబ్బు రవాణా చేసినట్లు కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మిగిలిన 6 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావచ్చు అంటారా? అంటే రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే రాధాకిషన్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం ఆదేశాల మేరకే నేను పనిచేశాను, నేరుగా ఆయనతోనే కాంటాక్ట్ ఉన్నానని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు. కాబట్టి అందులో ఉన్న సుప్రీంతో పాటు మరో మాజీ మంత్రులు 3 కీలకంగా వ్యవహరించారు. ఒక కీలకమైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు వెల్లడించారు. అయితే వాళ్ళు కొన్ని నెంబర్స్ని రాధాకిషన్కి ఇవ్వడం, రాధాకిషన్ వారిపై రైడ్ చేయడం, డబ్బులు స్వాధీనం చేసుకోవడం, కేసులు బుక్ చేయడం ఇలాంటివి చేశాడు. దాంతోపాటు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ వీక్ ఉందో అక్కడికి డబ్బులు తరలించే ఏర్పాట్లన్నిటిని కూడా రాధాకిషన్ రావే టాస్క్ ఫోర్స్ సిబ్బందితోనే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఎస్కాట్ ఇచ్చి మరి ఆ డబ్బులను తరలించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో స్టేట్మెంట్లో కూడా రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు డబ్బులు తరలించారు. ఆ డబ్బులు రాధాకిషన్ రావుకి ఎవరు అందించారు, ఎక్కడెక్కడికి తరలించారు, వీటన్ని ఆధారాలను కూడా దర్యాప్తు బృందం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే రాధాకిషన్ రావు కస్టడీలో ఉన్న సమయంలోనే ఈ కీలకంగా ఉన్న రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, ఇంకా హైదరాబాద్కి రాలేదు, ఆయన విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా గట్టిగా పోలీసులు నమ్ముతున్నారు. కాబట్టి ఇక రాజకీయ నాయకులను కూడా పిలిచి ఎవరైతే పేర్లు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళు చెప్పిన పేర్లతో పాటు ఇప్పుడు రాధాకిషన్ రావుకి చెప్పిన పేర్లు ఉన్నట్టు వారందరి 4 స్టేట్మెంట్ ఆధారంగా ముఖ్యమైన 3 నాయకులకి త్వరలోనే నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. వారి పాత్ర ఇందులో కంప్లీట్గా ఉందని చెప్పేసి రాధాకిషన్ రావు చెప్పడం, వారు ఇచ్చిన నెంబర్లనే మేము ట్యాప్ చేసినాం, వారు చెప్పిన అడ్రస్లకే వెళ్ళి సోదాలు చేశాము, వారిపైన కేసులు నమోదు చేశామని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ 6 రోజులలో రాధాకిషన్ కస్టడీలో ఉన్న సమయంలోనే వారిని పిలిచి ఒకే చోట అందరిని విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. చాలా కీలకమైన దశలో కేసు ఉంది. ఇప్పుడు ఈ విచారణ అంతా కూడా కోర్టుకు కూడా ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. కాబట్టి టెక్నికల్గా ఎవిడెన్స్ సేకరించేందుకు కూడా, ఎందుకంటే ధ్వంసమైన పరికరాలన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇప్పటికే పంపించారు. కాబట్టి అందులో వచ్చే సమాచారాన్ని బట్టి చాలా అరెస్టులు కూడా ఈ వారంలో జరిగే అవకాశం కనబడుతుంది కీలక వ్యక్తులకు సంబంధించి. ఇప్పటికే 4 ఇప్పటివరకు అరెస్ట్ కావడం జరిగింది ఈ కేసులో. మరికొంతమందికి నోటీసులు ఇచ్చి పంపించారు, విచారణకి రావాలని చెప్పారు. విచారణ దశలో కేసు ఉంది కాబట్టి ఈ రాజకీయ నాయకులకు కూడా విచారించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.